మహాశివరాత్రికి రావటం ఇది 5వ సారి. ఆహా. ఇప్పటికి నేను ఎవ్రీ పౌర్ణమికి వస్తాను. ఇది 27వ సారి. ఎవ్రీ పౌర్ణమికి ప్రతి నెల వస్తాను. ప్రతి నెల దర్శనము, గిరి ప్రదక్షిణ రెండు చేస్తాను. అరుణాచలం ముందు, అరుణాచలం తర్వాత అంటారు. నిజంగా స్వామివారు అలానే రాశారు. నిజంగా జీవితంలో కూడా అలానే జరుగుతుంది. ఏం జరిగింది తెలుసుకోవచ్చా మేము? ఒకటని కాదు, అంటే ఏ ఆటంకాలు లేకుండా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం మొత్తం హ్యాపీగా సాగిపోతా ఉంటది. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మనం దానికోసం ఆరాటపడాలి, చెయ్యాలి, ఇబ్బందులు పడాలి అనేది, కష్టం అనేది తెలియకుండా అయిపోతుంది. ఇక్కడ నడిచినప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అంటే మొత్తం 14.5 కిలోమీటర్లు ఉంటది. 14.5 కిలోమీటర్లో చుట్టూతో 8 అష్టాదశ లింగాలు ఉంటాయి. నైరుతి లింగం, ఈశాన్య లింగం, అగ్నిలింగం, యమలింగం, వాయులింగం, వరుణలింగం, అలా చుట్టూత లింగాలు ఉంటాయి. వాటన్నిటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి విశిష్టత ఉంటుంది. అవన్నీ చూసుకుంటా ప్రతి ఒక్క స్వామివారిని దర్శించుకుంటా తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాప్తి ఉంటుంది. అన్నీ చాలా బాగుంటుంది.